ఎలా పండుతుందో, ఎలా బంగారమయం అవుతుందో అంటే నువ్వే చూస్తావు. అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఇక నీవు ఏమీ ఆలోచించుకు తల్లి, ముందుకు సాగు. కృప వర్షిస్తుంది ప్రతి పనిలో. నీ విజయమే నువ్వు ఊహించని స్థాయికి చేరుకుంటావు. నీ నోటి మాట సత్యమవుతుంది. నీ పనులపై ఎప్పుడు ప్రశ్నలు రావు. నిన్ను నీ చుట్టూ వాళ్ళు ప్రశంసిస్తారు. మార్గాలు తెరుచుకుంటూ అయ్యి దివ్య ద్వారాలు కనిపిస్తాయి. అందరూ సహాయం చేస్తారు. అందరూ మిత్రత్వం కోరుకుంటారు. నీకు హక్కు ఉన్న ఆనందాలు సులభంగా దక్కుతాయమ్మా. ఈ సమయమే నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు పెట్టేందుకు. ఇదే సరి అయిన సమయం. గెలుపొందేందుకు ప్రపంచ ఆనందాలు నీవే. నీ ఆలోచనల కంటే ఎక్కువ నీకు దక్కుతుంది. రా బిడ్డ, నేను నిన్ను గెలిపిస్తాను. ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా దూరం చేస్తాను. వచ్చేయి. ధనం వర్షిస్తుంది, సుఖం వర్షిస్తుంది, వైభవం అకస్మాత్తుగా లభిస్తుంది. నా తల్లి, ఈ నిర్ణయం తీసుకోవాలి, త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నీ అడుగు మజిలీ చేరుతుంది. దివ్య ద్వారాలు తెరుచుకుంటాయి. నువ్వు ఒక పవిత్రమైన ఒక వ్యక్తివి అంటే నీ కష్టాలు ఇంకా చాలా దూరంగా వెళ్ళిపోయి సుఖము, దుఃఖము, వైభవము, సంపద నీకు లభిస్తాయమ్మా. ప్రతి క్షణము అంతమైపోతుంది. కళ్ళ ముందు శుభవార్తలు రాబోతున్నాయి. ఇక ఈ నెల అంతా మొదట్లో ఆఖరిలో ఎన్నో కష్టాలు పడ్డావు, కానీ ఎందుకంటే 7 కొండల వాడి స్పర్శ తాకగానే ఆ అదృష్టం కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది నీ జీవితంలో. నీ కారణంగా నీ కుటుంబ సభ్యుల అదృష్టం కూడా మేల్కొంటుందని తెలుసా నీకు? అప్పటి వరకు చూసిన లోపాలు పుష్కలంగా తత్వంగా మారిపోతాయి. నువ్వు ఈ సాయి యొక్క అనుగ్రహంలో ఉన్నావమ్మా. నీ ద్వారా సాయి ఇలా చెప్పాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడాలని నీ పితృదేవుళ్ళు కూడా తహతహలాడుతూ ఉన్నారు. నీకు ఏదో చెప్పాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు నీతో మాట్లాడాలని, నీకు ఏదో ఇవ్వాలని, నీ జీవితంలో కొత్త సూర్యోదయం ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. చీకటి ఇప్పటికీ దూరమైపోయింది, పోతుంది కూడా. ఈ క్షణాలు చాలా ముఖ్యమైనవమ్మా. నీ గ్రహాలు, నక్షత్రాలు మారిపోయాయి. కొత్త మార్గం తెరుచుకుంటుంది. నువ్వు అదృష్టవంతుడివి. అదృష్టం మారిపోతుంది. సాక్షాత్తు 7 కొండల వాడే నీకు ఏదో ఇవ్వాలని గ్రహించి విజయ ఫలితాలను తీసుకొచ్చాడు. ఎప్పుడైతే కష్టపడి ప్రయత్నిస్తారో వాళ్లకు మాత్రమే ఇవ్వాలని వచ్చాడు. నీ విజయ పతాకం ఎగురుతుంది బిడా. 4 దిక్కుల నుంచి కూడా మద్దతు, ధనం పుష్కలంగా నీ జీవితాన్ని మార్చేస్తున్నాయి. వ్యక్తిత్వం మారబోతోంది. కఠినమైన పనులన్నీ సాధిస్తావు. కఠినమైన వ్యక్తులు నీ జీవితంలో ఎవరున్నారో వారందరూ కూడా మారిపోతారు. ఎప్పుడు కూడా నీ ప్రయత్నాలు విఫలం కావు. ఎందుకో తెలుసా? 7 కొండలవాడు చాలా దగ్గర అవుతున్నాడు. మనసు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతుంది. ఇది బంగారు సమయం, ఉజ్వల సమయం. కష్టాలు దూరమవుతాయి. మంచి కార్యాలు ఫలితాలు దక్కుతాయి. ఎక్కువ ఆనందాలను ఆకర్షిస్తాయి. ఇప్పుడు సానుకూల శక్తిని అనుభవించు తల్లి. మంచి రోజులు రాబోతున్నాయి. అకస్మాత్తుగా మంచి జరుగుతుంది. నువ్వు ఒంటరివి కాదమ్మా. ఒక శక్తి నీకు మద్దతు ఇస్తోంది, మార్గదర్శకంగా